యేసుక్రీస్తు వారి మాటలు నిజంగా ఆయన భూమి మీద బ్రతికిన కాలం ఎంత అంటే 33.5 సంవత్సరాలు. మరి ఆయన బోధగా పరిచయమైన కాలం ఎంతకాలం అంటే 3.5 సంవత్సరాలు. నిజంగా 3.5 సంవత్సరాలలో ఆయన మాటలు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది జీవితాలకు అవసరమైన మాటలుగా ఉన్నాయి. ఎంతోమంది మహనీయులకు ఆదర్శంగా ఉన్నాయి. అంటే 3.5 సంవత్సరాలలో ఆయన పలికే మాటలు, ఆయన గొప్పతనం ఈరోజు ఆయన ఒక శకపురుషుడిగా, యుగపురుషుడిగా నిలబెట్టాయి. ఆయన మాటలను ఎంతోమంది స్ఫూర్తిగా తీసుకున్నారు. నిజంగా ఆయన ఎంత గొప్పవాడు అన్నది మనకు అక్కడే అర్థమవుతుంది. ఆయన ఏదో ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వృద్ధుడిగా ఉండి పోరాటం చేసిన వ్యక్తి కాదు. ఆయన ఎన్నో ఉద్యమాలు చేసి ఆయనకు ఒక ఎన్ని సంవత్సరాల నుండి ఒక పార్టీలో ఉండి ఒక మహాత్మా గాంధీలాగా ఇంకెంతోమంది గొప్పవాళ్ళు వీళ్ళు చాలా సంవత్సరాలు మనకు కనబడతారు. కానీ యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు మనకు కనబడతారంటే ఆయన బ్రతుకు కాలమే 33.5 సంవత్సరాలు, ఆయన బోధనా కాలమే 3.5 సంవత్సరాలు. నిజంగా ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం నిజంగా అంత తక్కువ కాలంలో చెప్పిన మాటలు ఈరోజు ఎంతమంది నమ్మగలుగుతున్నారంటే, ఇంతమంది క్రైస్తవులు క్రీస్తును అంగీకరించారంటే, ఇంతమంది క్రైస్తవులు కాని వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకున్నారు అంటే నిజంగా యేసుక్రీస్తు వారి గొప్పతనం ఏంటో మనకి అర్థం కావాలి. మరి ఎందుకు ఆయన చెప్పిన మాటల్లో మనం చాలాసార్లు విన్నటువంటి మాటలే, అసలు ఆయన మాటల్లో ఉన్న భావం ఏంటో కానీ ఇప్పటికీ ఎవరికి అర్థం కాలేదనే చెప్పాలి. ఇంతమంది క్రీస్తుని నమ్ముకున్నా, ఇంతమంది ఆయన ఆదర్శంగా తీసుకున్నా, ఇంతకీ ఒరిజినల్గా ఆయన మాటల్లో ఉన్న భావం ఇటు క్రైస్తవులకు కానీ అటు ఆదర్శంగా తీసుకున్న వారికి కానీ అర్థం కాలేదనే చెప్పాలి. ఆయన పలికిన మాటల్లో ఒక మాటను మనం ఆలోచిస్తే, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికేమి ప్రయోజనము? చదవండి. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును అన్నాడు. చూడండి, ప్రశ్నించాడు. ఇక్కడ ఆయన మాట్లాడుతూ, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి. ఇక్కడ ఏది గొప్పగా కనబడుతుంది? ప్రాణం గొప్పగా కనబడుతుంది. ఈరోజు చాలామంది నిజంగా ప్రాణం విలువ తెలియని వాళ్ళే ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందులోనో పడి దూకేయడం, ఏదో పురుగుల మందు తాగేయడం, ఇంకా కొంతమంది అయితే ఉరి పెట్టుకోవడం. నిజంగా ఇలా చేసిన వాళ్ళకి నిజంగా ప్రాణం విలువ తెలియదని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్యం మనకు వచ్చిందంటే ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి మన దగ్గరున్న సంపాదన అంతా ఇవ్వడానికి ముందుకు వస్తావు. అంటే మన వెనకాల ఉన్న సంపాదన కన్నా మనకి ఏది గొప్పదని అర్థమైంది? ప్రాణమే గొప్పది.
అలా ప్రాణాన్ని నిలబెట్టుకున్న వాళ్ళు కొందరైతే, ప్రాణ విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నారు. కానీ ప్రాణం విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. కొంతమంది అయితే లవ్ ఫెయిల్యూర్ అంటారు, కొంతమంది అయితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం, కుటుంబ సమస్యలని. అసలు నిజంగా ప్రాణం ఎంత విలువైనదో అసలు ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అసలు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం పక్కన పెట్టు, అసలు నీకు అసలు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని అంటే ఇప్పుడు 6 నేల మీద ఉన్న వారి సంపద అంతా ఒక్కడిదే అయితే అని అర్థం. అది ఇప్పుడు 6 నేల మీద ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతో సంపద ఉంది, బంగారం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, ఎంత నేల ఉంది, చాలా. అసలు దీనికి ఖరీదు కట్టాలంటే మనకు అసలు ఆ నోటి మాటతో మన అంకీలు పలకవు. ఇప్పుడు మొత్తం అంతా ఒక్కడిదే అయితే, ఏదో అనిల్ అంబానీది ఒక్కడిదే కాదండి. అనిల్ అంబానీ లాంటి వాళ్ళు చాలామంది. అనిల్ అంబానీ మన దేశానికే కదా ధనవంతుడు, మరి ప్రపంచంలో అన్ని దేశాల్లో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అందరిది కలిపిన ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము అన్నాడు. ఏదో సమస్య వచ్చిందని చాలామంది ప్రాణాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఒకవేళ ఆ సమస్య తీరిపోవడం ముఖ్యమా, ప్రాణం ఉండడం ముఖ్యమా? మనకి ప్రాణం ఉండడమే ముఖ్యం. ఇప్పుడు నీకు నీకు ₹1,00,00,000 ఈరోజు నీకు ఆస్తి కావాలా, రేపు నీ ప్రాణం తీసేస్తాం పర్వాలేదన్నా అంటే ఏది కావాలనుకుంటారండి? ఇంకెందుకు ₹1,00,00,000? ఈరోజు నీకు ₹1,00,00,000 ఇస్తాం బాబు, రేపొద్దున నీ ప్రాణాన్ని తీసేస్తావంటే ఏం కోరుకుంటారు? అసలు డబ్బులు నాకు నువ్వు 1,00,00,000 కాదు 10 కోట్లు ఇచ్చినా, అది 100 కోట్లైనా అది మనకి జీరోలానే అనిస్తుంది. అక్కడ ఎంత వాల్యూ ఉన్నా అసలు మన ప్రాణమే లేనప్పుడు అది మనకి వాల్యూగా ఉండదు. అసలు 100 కోట్లు ఏంటి? అసలు ప్రపంచంలో నా ఆస్తి నీ పేరున రాసేస్తాం ఈరోజు, రేపు నీ ప్రాణం ఉండదు. అమ్మాయి రాసేయండి అంటారా? బాబు డైలీ పనికైనా వెళ్ళి బ్రతుకుతాను కానీ నాకు ఈ ఆఫర్ మాత్రం వద్దు, మనకు ఆ ఆఫరు వద్దు. ఎందుకు వద్దు అంటున్నామంటే అంత ప్రాణానికి అసలు విలువ కట్టలేం, ప్రాణానికి విలువ కట్టలేం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును అన్నాడు. చూడండి, అసలు ప్రాణానికి ప్రతిగా అసలు ఏమిస్తారు? బంగారానికి ప్రతిగా డబ్బు ఇవ్వచ్చు, అంతే కదండి. డబ్బుకి బదులుగా ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇందులో అయినా ఎక్స్చేంజింగ్ అనేది ఉంది. మరి ప్రాణానికి బదులుగా ఏమిస్తారు? అసలు ఏమి ఇవ్వడానికి ఆప్షన్ లేదు ఇక్కడ, ప్రాణమే కావాలి మనకి. ఇంకా దీనికి బదులుగా మనం ఏమీ ఇవ్వలేము. అందుకే అంటున్నాడు, మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగును. అందుకే చాలామందికి నిజంగా అలాంటి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని కానీ అలాంటి చూసేటప్పుడు నాకు ఇదే జ్ఞాపకం వస్తుంది.
ఎన్నో లక్షల రూపాయలు వెచ్చించి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కొందరైతే, అంత ఆరోగ్యం బాగున్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ ప్రాణాన్నే పోగొట్టుకుంటున్నారు, తమ ప్రాణాన్నే కోల్పోతున్నారు. కానీ ప్రాణం చాలా విలువైనది. అసలు ఆరిన నేల మీద దానికి ప్రతిగా ఇవ్వడానికి ఏమీ లేదు. మరి ఈ ప్రాణం మనకి ఎందుకు ఉంటుంది, ఎవరి వల్ల ఉంటుంది అన్నది కూడా మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను అన్నాడు. చూడండి, ఇంకా 14వ వచనంలో చెప్పాడు చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. అంటే ఎంత విలువైన ప్రాణం కూడా ఎంత అల్పమైందో ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళా అసలు ఇవి ఎంత అసలు మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇవ్వలేడు. కానీ ప్రాణమును ప్రతిగా ఏమీ ఇవ్వలేని ప్రాణం ఏమైపోతుంది అంటున్నాడంటే ఇక్కడ, అసలు ఆవిరి వంటిది అన్నాడు. చూడండి, ఆవిరి వంటిది. అయినా మనం బ్రతికి ఉన్నామంటే ఎవరి చిత్తమైంది అంటున్నాడు ఇక్కడ? దేవుని చిత్తమైంది. అంటే మన ప్రాణం మనలో ఉంది అంటే మనం చాలా విలువైన వారమని అర్థం. అసలు మన వెనకాల ఉన్నది విలువైంది కాదు. మన వెనకాల ఎంతున్నా మన ప్రాణమునకు అది ప్రతిగా లేదు. కానీ మనం ఈరోజు ఇలా సజీవంగా ఉన్నాము అంటే, మనం ఎంత విలువైన వారుగా ఉన్నామంటే ఎవరి చిత్తమైంది అంటున్నాడు? దేవుని చిత్తమయ్యింది, ప్రభు చిత్తమయ్యింది. మరి మనుష్యుడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్నట్టు తనకేమి ప్రయోజనము అంటే దాని వలన ప్రయోజనమేమీ లేదు. మరి ఎంత విలువైంది కాదండి మన ప్రాణం. అలాగని అమరులుగా ఉండిపోతామా? అలాగని మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఆరోగ్యం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు. అలాగని మనం ఉండిపోతామా ఒక 1000 సంవత్సరాలు? అలాగని ఉండం. మనకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. అప్పుడు కంపల్సరీ ఏమైపోవాలి? చనిపోవాలి, మరణించాలి. ఆరోగ్యం ఉంది కదండి, ఈవిడ ఒక 5 సంవత్సరాలు బ్రతుకుతుందండి అంటాకి లేదు. ఆరోగ్యం ఉంది కదండి, ఇతను ఒక 500 సంవత్సరాలు బ్రతికడానని ఏమీ లేదు. కానీ మనుష్యుడు ప్రాణమునకు ప్రతిగా ఏమీ ఇవ్వలేడు. మరి ఎందుకు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి మాటలలో ఉన్న ఇన్నర్ మీనింగ్ మనకు అర్థం కావాలి. ఆయన ఎంతమంది నమ్ముకున్నారు, ఆయన ఎంతమంది ఆదర్శంగా తీసుకున్నారు అన్నది మనకు కనబడుతుంది. 3.5 సంవత్సరాలలో ఆయన బోధలో ఉన్నటువంటి మాటలలోని పరమార్థం ఏంటో మనకి అర్థం కావాలి. ఇప్పుడు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికేమి ప్రయోజనము అన్నాడు. అంటే ఇక్కడ ప్రయోజనము అని అన్నాడంటే ఏమి ప్రయోజనము అంటే దాని అర్థం ఏంటి? ప్రయోజనం లేదని, ప్రయోజనం లేదని. మరి ప్రాణమును పోగొట్టుకున్న ప్రయోజనం ఉందని అర్థం కూడా అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ప్రయోజనం లేదు. కానీ ప్రాణమును పోగొట్టుకున్నట వలన
ప్రయోజనం ఉన్నది అన్నది కూడా మనకు అక్కడ అర్థం కావాలి. అది ఎవరిని చూస్తే అర్థమవుతుంది? అది ఎవరిని చూస్తే అర్థమవుతుంది అంటే ఎగ్జాంపుల్గా పౌలు గారిని చూడండి. పౌలు గారు కూడా ఆయన కూడా అధికారం కలిగిన వాడు, ధనవంతుడే. కానీ ఆయన తనకున్నదంతా సమస్తాన్ని దేంతో చూసుకున్నాడంట? పెంటగా చూసుకున్నాడు. తనకు ఉన్నదంతా పెంటగా చూసుకుని ఆయన ఈ ప్రాణం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే ఒక చోట, బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రయోజనం అన్నాడు. బ్రతుకుట క్రీస్తే చావైతే ప్రయోజనం. ఇదేంటండి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రయోజనం ఏమన్నాడు ఇక్కడ. అక్కడ పౌలు గారు ఏమంటున్నారు? బ్రతుకుటైతే క్రీస్తే చావైతే లాభం అంటే ప్రయోజనం. అంటే చనిపోయితే ప్రాణమును పోగొట్టుకున్న ప్రయోజనకరంగా ఉంటుంది అన్నది ఎవరిని చూస్తే అర్థమవుతుంది? పౌలు గారిని చూస్తే అర్థమవుతుంది. కానీ మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా, మన వెనకాల ఎంత ఉన్నా, మన వెనకాల ఎంత ఉన్నా మనం ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అలా విడిచిపెట్టి వెళ్ళడం వలన మనకి అసలు ప్రయోజనం లేదంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు. పౌలు గారేమో విడిచిపెట్టి మరణిస్తే ప్రయోజనం ఉందంటున్నారు. ఎవరు? పౌలు గారు. మనం ఏది పాటించాలో తెలియక ఇలా ఉండిపోయాం. అంటే ఇక్కడ ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనము? అంటే సర్వము దేవుడు ఈ లోకంలో ప్రతిదీ కూడా ఎవరి వలన అనుగ్రహింపబడింది అంటే దేవుని వలనే అనుగ్రహింపబడింది. మనం మన వెనకాల ఎంత సంపద ఉన్నా అసలు నీ ప్రాణమునకు ప్రతిగా నువ్వేమీ ఇవ్వలేవు అంటున్నాడు. కానీ ఆ ప్రాణం ఎవరి వలన ఉంటుంది అంటున్నాడంటే ప్రభు చిత్తాన్ని బట్టే మనకు ఆ ప్రాణాన్ని దయచేస్తున్నాడు. మరి పౌలు గారు అలా ఎందుకు అలా అంటున్నాడంటే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత పరమార్థం ఆయనకు అర్థమైంది. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత పరమార్థం ఎవరికి అర్థమైంది? పౌలు గారికి అర్థమైంది. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. తన ప్రాణమును పోగొట్టుకున్న ప్రయోజనకరంగా నాకు ఉండాలన్న ఆలోచన ఆయనలో ఉంది. అంటే ఇప్పుడు ఈ లోకంలో ఉన్న ధనం కన్నా మన ప్రాణమే గొప్పదని అర్థమైంది. ఇంకా గొప్పది ఏమర్థమైంది పౌలు గారికి? అసలు ఈ లోకంలో ఈ ప్రాణం ఉండడం కన్నా దేవుని కొరకు బ్రతికి ఆ లోకంలో ఉండడం ఇంకా ప్రయోజనకరంగా ఆనింది ఆయనకి. మీకు అర్థమైందో లేదు? ధనం కన్నా ఇక్కడ ప్రాణం గొప్పది. అసలు ఆ ప్రాణం కన్నా గొప్పది ఒకటి ఉందంటున్నాడు అక్కడ. చావైతే లాభం అంటే అర్థం ఏంటండి? ఇక్కడ లేవు, ఇక్కడ ఉండడం, ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు లాభం రాలేదు కానీ ఇంకో చోటకి వెళ్ళిపోతాం. అక్కడ బాగా సంపాదించుకోవాలని, అక్కడ బాగా లాభాన్ని పొందాలని ఏదో వ్యాపారం చేసి ఏదో చేసుకుని, అంటే మనం ఎక్కడ ఉంటాం? ఎక్కడ ప్రయోజనకరంగా ఉందో అక్కడ ఉండడానికి మనం ఆలోచిస్తాం. మనకి ఎక్కడ ప్రయోజనకరంగా ఉంటుందో మనం అక్కడ ఉంటాం. ఇక్కడ ఉంటున్నాను కదండి, అస్సలు కలిసి రావట్లేదండి అంటారు. ఇంకా వాడు ఎక్కడే ఖాళీ చేసేస్తాడు వెంటనే. అంటే ఎక్కడ ప్రయోజనకరంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు పౌలు గారికి ఎక్కడ ప్రయోజనకరంగా అనిపించింది? అక్కడే ప్రయోజనకరంగా అనిపించింది. అందుకే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. ఇప్పుడు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమి ప్రయోజనం అంటే ఇక్కడ వానికి ప్రయోజనం లేదు. ఇదే రెఫరెన్స్ పౌలు గారిని దృష్టిలో పెట్టుకుని చదవండి.
పౌలు గారికి ప్రయోజనం ఉందా లేదా? అర్థం కాలేదు మీకు? పౌలు గారికి అయితే ప్రయోజనం ఉంది, మనకైతే ప్రయోజనం లేదు. ఇదే రెఫరెన్సు పౌలు గారిని పెట్టి మనం చూస్తే ఒకడు అన్న కాడ అక్కడ ఎవరైనా ఉండొచ్చు ఈ ప్రపంచంలో ఆరిన నేల మీద. అదే పౌలు గారిని పెట్టామనుకోండి, అక్కడ అతనికి తనకి సర్వాన్ని విడిచిపెట్టేసిన, తనకి ప్రాణం పోగొట్టుకున్న ఎవరికి ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు పౌలు గారికి ప్రయోజనం ఉంటుంది, మనకైతే ప్రయోజనం లేదు. మనకే కాదండి, ఈ లోకంలో ఏ ధనవంతుణ్ణి పెట్టినా ఎవరిని పెట్టినా అక్కడ ఒకడు అంటే ఎవరున్నా తన ప్రాణమును పోగొట్టుకునటం వల్ల వాళ్ళకి అసలు ప్రయోజనమే లేదు. అంటే యేసుక్రీస్తు వారి మాటలలో ఎంత పరమార్థం దాగి ఉంది. మనం అంటే ఏం ఆలోచిస్తామంటే ఏదో నమ్ముకుంటున్నాం, ఏదో ఆలోచిస్తున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్తున్నాం అన్నదే మనం ఆలోచిస్తున్నామా కానీ అసలు ఎందుకు ఆయన ఇంత గొప్పగా మనుషుల దృష్టికి వచ్చినా ఆయన మాటల్లో ఉన్న భావం ఎందుకు అర్థం కాలేదంటే అందరికీ ఈ లోకమే కావాలి, కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ప్రేమించేవాడు కాదు, ఈ లోకంలో ఉండాలనుకునేవాడు కాదు. ఆయన ఈ లోకం తర్వాత మరో లోకం ఉందని తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చారు. అది ఎవరికి అర్థమైందంటే పౌలు గారికి అర్థమైంది. అందుకే ఆయన ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు ఎదురైనా తన ప్రాణం ఎంత విలువైందో తెలుసు, దేవుడిచ్చింది ఈ ప్రాణం, కానీ ఆ ప్రాణం పోయినా నాకు ప్రయోజనంగా ఉంటుంది అంటున్నాడు. ఎప్పుడు ప్రయోజనకరంగా మారుతుంది అంటే అది మన దేవుని కొరకు బ్రతికినప్పుడే ప్రయోజనకరంగా మారుతుంది. కానీ మన దేవుని కొరకు బ్రతకనప్పుడు మనకి ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకుని మన ప్రాణాన్ని పోగొట్టుకున్నా మనకు అది ప్రయోజనకరమే కాదు. ఈ లోకంలో ఉన్న సంపద అంతా నీ ఒక్కడదే అయినా అది నీకు ప్రయోజనం కాదు. కానీ దేవుని కొరకు బ్రతికితే అది నీకు ఎలా మారిపోతుంది అంటున్నాడంటే ప్రయోజనకరంగా మారిపోతుంది. మనందరికీ తెలుసు, ధనవంతుడే ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, ప్రయోజనం ఏమైనా ఉందా? ఆయన సంపాదించుకున్నాడు, సర్వాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఏదో ఒక రోజు ప్రాణం పోయింది, కానీ ధనవంతుడికి ఏమీ లేదు, అక్కడ ప్రయోజనం లేదు. ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కానీ అసలు ప్రయోజనంగా లేదు. కానీ లాజరు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, లోకంలో ఏమి సంపాదించుకోలేదు, అతను మాత్రం తన ప్రాణాన్ని ప్రయోజనకరంగా మార్చేసుకున్నాడు. ప్రయోజనం ఉంది. అది ఎప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే దేవుని కొరకు బ్రతికినప్పుడే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ దేవుని కొరకు బ్రతకనప్పుడు మనకి ఏది ప్రయోజనకరంగా ఉండదు. అందుకే ధనం కలిగిన వానికి అక్కడ ఏమీ లేదంటే ప్రయోజనం లేదు. ధనం లేని దరిద్రుడు అని పిలువబడిన లాజరుకు మాత్రం ప్రయోజనకరంగా మారింది. యేసుక్రీస్తు వారి యొక్క బోధనలోని పరమార్థాన్ని మనం ఆలోచిస్తే నిజంగా ఈ లోకాన్ని మనం చూసినప్పుడు మనం చాలా లోకానికి దగ్గరగా ఉంటున్నామంటే మనం దేవునికి దూరంగానే ఉంటున్నామని. కానీ అందుకన్నాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు వానికి ఏమీ ప్రయోజనం లేదు, కానీ అదే దేవుణ్ణి సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ప్రయోజనం ఉందంటున్నాడు. అది ఇక్కడ ఉండే చిన్న జీవితం కాదు, కానీ అనంతకాలం ఆనందంగా మనం అక్కడ ఉంటాం. అసలు యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న భావమే అది. కొద్ది కాలం ఇక్కడ నువ్వు సర్వాన్ని సంపాదించుకుని సుఖపడినంత మాత్రాన్ని నీకు ప్రయోజనం లేదు, కానీ దేవుని కొరకు బ్రతికి ప్రాణాన్ని పోగొట్టుకుంటే అక్కడ ఎలా ఉందంటున్నాడంటే అనంతకాలం సంతోషం అంటున్నాడు. అది మనకి ఎగ్జాంపుల్గా ఒక ధనవంతుని, ఒక లాజర్ని మనకి చూపించాడు. యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్న భావం కూడా అదే. అలాగే అపోస్తులు కూడా దానికోసమే బ్రతికారు. తమ ప్రాణాలనే వాళ్ళు ఇచ్చేసారు. ప్రాణం విలువైనది అన్న సంగతి వాళ్ళకి తెలుసు, కానీ ఆ ప్రాణం పోగొట్టుకున్న తర్వాత కూడా మరీ ప్రయోజనకరమైన జీవితం ఉన్నదన్నది మాత్రం కూడా వాళ్ళకి
తెలుసు. అలా ప్రయోజనకరంగా ఉంటాం గనుకే వాళ్ళు అలా సమర్పించుకున్నారు. మనం ఈ లోకమే ప్రయోజనకరం అనుకుంటున్నాం కాబట్టి మనం అలా సమర్పించుకునే వారిగా ఉండలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు వారి మాటలను మనం ఆలోచిస్తే నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. దేవునికి మనల్ని చాలా దగ్గరగా చేస్తాయి. ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ నామమునకు వందనాలు.